హై బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఈరోజు లాగైందంటే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో మేమైతే ఆ రోజు అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పి మార్నింగ్ నుండి అయితే ఈవినింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది. సో మార్నింగ్ వర్షం పడుతున్నప్పటికీ నేనైతే వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను అనమాట. మా ఫ్రెండ్ అయితే నువ్వైతే వెళ్ళినవరా, నేనైతే వెళ్ళలేదు కదా, సో నా కోసం అన్నారు ఆ టెంపుల్ కంటే సరేలే పదా అని చెప్పేసి వచ్చేసినాం. కాకపోతే ఇది వినాయకుడి టెంపుల్ అయితే కాదు, వెంకటేశ్వర ఏదో ఒక టెంపుల్ అయితే వెళ్ళాలి కదా అని చెప్పి దర్శనం చేసుకుందామని చెప్పేసి మేమైతే బయలుదేరి అయితే వచ్చేసినాము. మా పీజీ సైడ్ గల్లీలో కూడా వినాయకుడిని అయితే పెట్టినారు. కాకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట పూజలు అవన్నీ. మేబీ ముహూర్తాలు లేవనుకుంటా. అదిగాక మార్నింగ్ నుండి అయితే ఫుల్ వర్షం పడుతూనే ఉందండి ఇక్కడైతే మాత్రం. సో అందుకోసం అయితే లేట్ అయ్యి ఉండొచ్చు. మేము ఇంకా అయితే దర్శనం చేసుకుని అయితే అక్కడికి కూడా వెళ్ళిపోవాలన్నమాట. సో మేమైతే ఇంక వచ్చేసి అయితే ఇక్కడైతే ప్రదక్షిణ అయితే చేసినాము. చేసి అయితే దండం పెట్టేసుకొని ఇంకైతే మన పీజీ కల్లా అయితే ఉన్న వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళేసి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంక మా ఫ్రెండ్ అయితే ఇంకా మా ఫ్రెండ్ కోసమే మెయిన్ వచ్చిన కాబట్టి నేనైతే నార్మల్గా అంత దర్శనం అయితే చేసుకొని ఇంక చిన్న అయితే వీడియో క్లిప్ అయితే తీసేసిన అనమాట. వీడియో కూడా ఎందుకంటే మనకు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చే దారిలో అయితే చూసుకుంటూ నిదానంగా అయితే వచ్చినాం అనమాట. ఇప్పటికి కూడా స్టిల్ లైట్గా అయితే వర్షం పడుతూనే ఉంది. అదేంటోనండి, వినాయక చవితి టెంపుల్ చవితి అంటే చాలు ఖచ్చితంగా ఆ రోజు అట్లీస్ట్ కొంచెమన్నా పడుతుంది. సో మీ మీ ఊర్లో ఎలాంటి వినాయకుడిని అయితే పెట్టినారు కింద కామెంట్ చేయండి. సో మేము వచ్చే దారిలో అయితే చిన్న ఇంకా పకోడా అయితే కొంచెం తినేసి మా పీజీకల్లా వచ్చేసినాము. ఇంకా అప్పటికి పూజ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో సరేలే అని చెప్పేసి ఇదనమాట.